పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 19వ అధ్యాయము పవిత్ర వచనములు 31 నుండి 37 వరకు. యోహాను శుభవార్త 19వ అధ్యాయము పవిత్ర వచనములు 31 నుండి 37 వరకు. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. అందుచే యూదులు పిలాతును రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు సిలువ మీద ఉండరాదు, కాళ్ళు విరగకొట్టి వానిని దింపివేయుటకు అనుమతింపుడు అని అడిగిరి. కావున సైనికులు వెళ్ళి యేసుతో పాటు సిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను మరొకని కాళ్లను విరగగొట్టిరి. కానీ వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి ఆయన కాళ్ళు విరగగొట్టలేదు. అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కన బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూచిన వాడు దీనిని గుర్తించి చెప్పుచున్నాడు, అతడు చెప్పినది వాస్తవము, మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ఆయన ఎముకలలో ఒక్కటైనను విరుగగొట్టపడదు అను లేఖనము ఇట్లు నెరవేరును. వారు తాము పొడిచిన వాని వంక వీక్షింతురు అను మరియొక లేఖనములు ఇట్లు నెరవేరును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, క్రీస్తు సందేశమును ఆలకిస్తూ ఉన్న విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ దివ్య నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించే అంశము యేసు రక్తము పాప విమోచనం. యేసు రక్తము పాప విమోచనం. ప్రియ విశ్వాసులారా, మనం ఏదైనా వస్తువు పాడైపోతుంది అని భావించినప్పుడు శుభ్రముగా దానిని నీటితో కానీ లేదా కొన్ని ద్రవాలతో కానీ చాలా బాగా శుభ్రం చేస్తాం. అలా శుభ్రం చేశాక అది ఇంకా కొన్ని రోజుల పాటు ఉపయోగించుకోవటానికి ఉపయోగపడుతుంది. అలాగనే ఆ వస్తువును కానీ లేదా మనకిష్టమైన దానిని శుభ్రం చేసుకోవటంలో అది ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అలాగనే మన ఆత్మీయ జీవితములో కూడా పాపులుగా ఉన్నటువంటి మనము శుభ్రము కావాలి అంటే, లేదా మన ఆత్మీయ జీవితము మలినమైనటువంటి ఆ యొక్క క్లిష్ట పరిస్థితిలో శుభ్రపరచాలంటే ఏ నీళ్ళో ఏ ద్రవాలో కాదు, వాటన్నిటికంటే అతి ముఖ్యమైనది యేసు రక్తము. ప్రియులారా, మన ఆత్మీయ జీవితము పాపపు స్థితిలో ఉంటే లేదా పాపముతో మలినమైపోతూ ఉంటే ఈ లోకంలో ఉన్నటువంటి నీళ్లు కానీ ద్రవాలు కానీ లేహాలు కానీ అవేవి శుభ్రపరచవు.
నీ యొక్క కుంటుపడినటువంటి పాపపు స్థితిలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితము శుభ్రపరచాలి అంటే కావలసినది ప్రభుని యేసుక్రీస్తు రక్తము. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరోజు ఒక ఫాదర్ గారు ప్రసంగం చెప్పడానికి వస్తూ ఉన్నాడు. వస్తూ తన చేతిలో ఒక చిన్న పంజరాన్ని పట్టుకొని వస్తూ ఉన్నాడు. వాక్యం చెప్పబోయే ముందు ఆ పంజరాన్ని ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అందరికీ ఆశ్చర్యం వేస్తూ ఉన్నది. అడగడానికి భయపడుతూ ఉన్నారు. అయినా ఒక వ్యక్తి ధైర్యముగా, ఫాదర్ గారండి, ఏంటి మీ చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క పంజరము, ఖాళీగా ఉన్నటువంటి పంజరాన్ని ఎందుకు తీసుకువస్తూ ఉన్నారు? మాకు ఆశ్చర్యం వేస్తూ ఉన్నది అని అంటూ ఉన్నప్పుడు ఆ ఫాదర్ గారు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను దివ్య పూజా బలికి వస్తూ ఉన్నప్పుడు రోడ్డు ప్రక్కన ఒక వ్యక్తి ఈ పంజరములో ఒక పావురమును పెట్టుకొని ఆ పంజరముతో సహా ఆ పావురమును అమ్మివేస్తూ ఉన్నాడు. ఆ పావురము ఆ పంజరములో చిక్కుకొని అటు ఇటు బిక్కుబిక్కుమంటున్నా చూస్తూ ఉన్నది. నేను ఆ పావురమును చూడగానే జాలి వేసి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఈ పావురం వెల ఎంత? ఈ పావురమును ఏం చేస్తున్నావు నువ్వు అంటే ఆ వ్యక్తి అంటూ ఉన్నాడు, అయ్యా, ఈ పావురమును నేను అమ్మివేస్తూ ఉన్నాను. ఇది ఎందుకు ఉపయోగపడదు, ఎగరలేదు, నడవలేదు, ఊరికి అలాగనే నుంచొని చూస్తూ ఉంటుంది. దీన్ని నువ్వు తీసుకొని ఏం చేయగలవు అని అంటూ ఉన్నాడు. వెంటనే ఈ ఫాదర్ గారు ఆ పంజరాన్ని, పంజరంలో ఉన్న పావురమును కొని అతని ముందే దానిని వదిలిపెడుతూ ఉన్నాడు. అది హాయిగా వెళ్ళి విహరిస్తూ ఉన్నది. తనతో పాటు ఈ యొక్క పంజరమును తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆ అమ్మే వ్యక్తికి కావలసినది డబ్బులు. ఆ డబ్బులు ఈ ఫాదర్ గారు ఇచ్చి దానిని కొని విడిపిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ పావురము ఎంతో ఆనందముగా సంతోషముగా ఎగురుతూ ఉన్నది. ఈ యొక్క చిన్న సన్నివేశాన్ని లేదా చిన్న కథను మనం లోతుగా అర్థము చేసుకుంటే మనం కూడా ఈ లోకమనే పాపమనే బంధకారములలో లేదా అటువంటి పంజరములలో మనం కూడా చిక్కుకొని ఉంటూ ఉన్నాం. ఆ సైతానుడు మనలను కూడా పట్టి ఆ పంజరములో బంధిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు మనందరినీ కూడా చూస్తూ ఉన్నాడు. పంజరములో అనగా ఆ పాపములో ఇరుక్కున్నటువంటి మనందరినీ కూడా కంట కనిపెడుతూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, ఈ పంజరములో ఉన్నటువంటి నా బిడ్డలను నీవు విడుదల చేయి. ఆ సైతానుడు అంటూ ఉన్నాడు, ప్రభువా, వీరెందుకు నీకు దేనికి పనికిరారు, నిన్ను సరిగా ఆరాధించలేకపోతూ ఉన్నారు, సరిగా ప్రార్థన చేయలేకపోతూ ఉన్నారు, సరిగా దేవాలయానికి రాలేకపోతూ ఉన్నారు, సరిగా పూజలో పాల్గొనలేకపోతూ ఉన్నారు, సరిగా వాక్యాన్ని ధ్యానం చేయలేకపోతూ ఉన్నారు, వీరు పదే పదే పాపములో అడుగు పెడుతూ ఉన్నారు, వీరు నీకు ద్రోహము చేస్తూ ఉన్నారు, ఇదిగో వీరు నీకు సిలువ వేయబోతూ ఉన్నారు, ఇదిగో వీరు నీకు నమ్మక ద్రోహం చేయబోతూ ఉన్నారు, వీరిని నీకు దేనికి అని ఆ సైతానుడు ప్రభువుని అడుగుతూ ఉంది. ప్రియుల, ప్రభు అంటూ ఉన్నాడు, ఈ బిడ్డలను నేను ప్రేమించాను, ఈ బిడ్డల కొరకే నేను వచ్చాను, ఇదిగో ఈ బిడ్డల కొరకే నేను వచ్చాను, కాబట్టి వెల ఎంతో చెప్పు అని ప్రియ సహోదరి సహోదరులారా మనలను వెలనిచ్చుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము, పౌలు గారు కొరింథీ ప్రజలకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 20వ వచనములో వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. ఏలైనా
ఆయన వెలనిచ్చి మిమ్మలను కొనెను. మరలా వాక్యాన్ని చదువుకున్న, ఏలైనా ఆయన వెలనిచ్చి మిమ్మలను కొనెను. ప్రియ విశ్వాసులారా, కనుక మీ దేహముతో దేవుని మహిమపరపుడు. మీ దేహముతో దేవుడిని మహిమపరపుడు. ప్రియ సహోదరి సహోదరు, ఆ పంజరములో బంధింపబడినటువంటి ఆ పావురము సంతోషముగా ఎగిరిపోతూ ఉన్నది, రక్షించబడుతూ ఉన్నది. అలాగనే నీవు నేను కూడా క్రీస్తు ప్రభు ఆయన వెలనిచ్చి నిన్ను నన్ను కొంటూ ఉన్నాడు. ప్రియులారా, మనం చేయవలసినది ఆయన రక్తముతో శుభ్రపరచబడాలి, ఆయన రక్తముతో ప్రక్షాళన చేయబడాలి. ప్రియ విశ్వాసులారా, అలా చేయబడాలి అంటే మనం చేయవలసినది మన దేహముతో ఆయనను మహిమపరపాలి. అనగా మనము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దివ్య పూజా బలిలో పాల్గొనాలి, దివ్య సంస్కారాలలో పాల్గొనాలి, అనునిత్యము దేవునిని వెంబడించాలి. ప్రియ సహోదరి సహోదరుడా, అనునిత్యము దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించాలి. అప్పుడే మనము ఆయనకు ఇష్టమైన బిడ్డలుగా మారుతూ ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. పౌలు గారు ఎఫెసీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము, పౌలు గారు ఎఫెసీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనములో, మీరు దేవుని ప్రియమైన బిడ్డలు కనుక ఆయనను పోలి జీవించండి. కారణం, ఆయన నిన్ను వెలనిచ్చుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఎవరు కూడా అంత వెల ఇచ్చి నిన్ను పాపపు ఊబి నుండి బయటకు తీసుకురాలేదు. ప్రభు మాత్రమే వెలంచుకుంటూ ఉన్నాడు. అందుకే ప్రభు అంటూ ఉన్నటువంటి మాట, మీరు ప్రభువుకి ప్రియమైన బిడ్డలు కనుక మీరు ఆయనను పోలి జీవించండి. ఆయనను పోలి జీవించండి అనగా ఆయన రక్తముతో కడగబడినటువంటి నీవు ఆయనను పోలి జీవించు. కానీ ప్రస్తుత రోజులలో మనం ఎవరిని పోలి జీవిస్తూ ఉన్నాం ప్రియులారా? ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎవరిని పోలి జీవిస్తూ ఉన్నాం? ముఖ్యంగా యువతి యువకులను అడిగామనుకోండి, నా ఇష్టమైన హీరో ఫాదర్, నా ఇష్టమైన హీరోయిన్ ఫాదర్, నేను వారిని పోలి జీవిస్తాను ఫాదర్, వారి వలె నేను నా వేషధారణ ధరిస్తాను ఫాదర్, వారి వలె నేను నా హెయిర్ కట్ కానీ మిగతా అందాలు కానీ నేను వారి వలె పోలి జీవిస్తాను ఫాదర్. ఈ విధంగా మనం పోలి జీవిస్తూ ఉన్న ఇహలోక అందచందాలను చూచి ప్రియ విశ్వాసులారా, కానీ వాక్యం అంటూ ఉన్నది, మీరు ఆయనను పోలి జీవించండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 19వ అధ్యాయము, పవిత్ర వచనములు 31 నుండి 37 వరకు. యోహాను శుభవార్త 19వ అధ్యాయము, పవిత్ర వచనములు 31 నుండి 37 వరకు. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. అందుచే యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు సిలువ మీద ఉండరాదు, కాళ్ళు విరగకొట్టి వానిని దింపివేయుటకు అనుమతింపుడు అని అడిగిరి. కావున సైనికులు వెళ్ళి యేసుతో పాటు సిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను మరి ఒకని కాళ్లను విరగగొట్టిరి.
కానీ వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కన బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూచిన వాడు దీనిని గుర్తించి చెప్పుచున్నాడు, అతడు చెప్పినది వాస్తవము, మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ఆయన ఎముకలలో ఒక్కటైనను విరుగకొట్టపడదు అను లేఖనము ఇట్లు నెరవేరును. వారు తాము పొడిచిన వాని వంక వీక్షింతురు అను మరియొక లేఖనములు ఇట్లు నెరవేరును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, క్రీస్తు సందేశమును ఆలకిస్తూ ఉన్న విశ్వాసులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ దివ్య నామములో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానించే అంశము యేసు రక్తము పాప విమోచనం. యేసు రక్తము పాప విమోచనం. ప్రియ విశ్వాసులారా, మనం ఏదైనా వస్తువు పాడైపోతుంది అని భావించినప్పుడు శుభ్రముగా దానిని నీటితో కానీ లేదా కొన్ని ద్రవాలతో కానీ చాలా బాగా శుభ్రం చేస్తాం. అలా శుభ్రం చేశాక అది ఇంకా కొన్ని రోజుల పాటు ఉపయోగించుకోవటానికి ఉపయోగపడుతుంది. అలాగనే ఆ వస్తువును కానీ లేదా మనకిష్టమైన దానిని శుభ్రం చేసుకోవటంలో అది ఎంతగానో ఆనందాన్ని కలగజేస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అలాగనే మన ఆత్మీయ జీవితములో కూడా పాపులుగా ఉన్నటువంటి మనము శుభ్రము కావాలి అంటే, లేదా మన ఆత్మీయ జీవితము మలినమైనటువంటి ఆ యొక్క క్లిష్ట పరిస్థితిలో శుభ్రపరచాలంటే ఏ నీళ్ళో ఏ ద్రవాలో కాదు, వాటన్నిటికంటే అతి ముఖ్యమైనది యేసు రక్తము. ప్రియులారా, మన ఆత్మీయ జీవితము పాపపు స్థితిలో ఉంటే లేదా పాపముతో మలినమైపోతూ ఉంటే ఈ లోకంలో ఉన్నటువంటి నీళ్లు కానీ ద్రవాలు కానీ లేహాలు కానీ అవేవి శుభ్రపరచవు. నీ యొక్క కుంటుపడినటువంటి పాపపు స్థితిలో ఉన్నటువంటి ఆత్మీయ జీవితము శుభ్రపరచాలి అంటే కావలసినది ప్రభుని యేసుక్రీస్తు రక్తము. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకరోజు ఒక ఫాదర్ గారు ప్రసంగం చెప్పడానికి వస్తూ ఉన్నాడు. వస్తూ తన చేతిలో ఒక చిన్న పంజరాన్ని పట్టుకొని వస్తూ ఉన్నాడు. వాక్యం చెప్పబోయే ముందు ఆ పంజరాన్ని ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అందరికీ ఆశ్చర్యం వేస్తూ ఉన్నది. అడగడానికి భయపడుతూ ఉన్నారు. అయినా ఒక వ్యక్తి ధైర్యముగా, ఫాదర్ గారండి, ఏంటి మీ చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క పంజరము, ఖాళీగా ఉన్నటువంటి పంజరాన్ని ఎందుకు తీసుకువస్తూ ఉన్నారు? మాకు ఆశ్చర్యం వేస్తూ ఉన్నది అని అంటూ ఉన్నప్పుడు ఆ ఫాదర్ గారు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను దివ్య పూజా బలికి వస్తూ ఉన్నప్పుడు రోడ్డు ప్రక్కన ఒక వ్యక్తి ఈ పంజరములో ఒక పావురమును పెట్టుకొని ఆ పంజరముతో సహా ఆ పావురమును అమ్మివేస్తూ ఉన్నాడు.
ఆ పామురము ఆ పంజరములో చిక్కుకొని అటు ఇటు బిక్కుబిక్కుమంటున్నా చూస్తూ ఉన్నది. నేను ఆ పామురమును చూడగానే జాలి వేసి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఈ పామురం వెల ఎంత? ఈ పావురమును ఏం చేస్తున్నావు నువ్వు అంటే, ఆ వ్యక్తి అంటూ ఉన్నాడు, అయ్యా, ఈ పావురమును నేను అమ్మివేస్తూ ఉన్నాను. ఇది ఎందుకు ఉపయోగపడదు, ఎగరలేదు, నడవలేదు, ఊరికి అలాగనే నుంచొని చూస్తూ ఉంటుంది. దీన్ని నువ్వు తీసుకొని ఏం చేయగలవు అని అంటూ ఉన్నాడు. వెంటనే ఈ ఫాదర్ గారు ఆ పంజరాన్ని పామురమును పంజరంలో ఉన్న పామురమును కొని అతని ముందే దానిని వదిలిపెడుతూ ఉన్నాడు. అది హాయిగా వెళ్ళి విహరిస్తూ ఉన్నది. తనతో పాటు ఈ యొక్క పంజరమును తీసుకొని వస్తూ ఉన్నాడు. ఆ అమ్మే వ్యక్తికి కావలసినది డబ్బులు. ఆ డబ్బులు ఈ ఫాదర్ గారు ఇచ్చి దానిని కొని విడిపిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ పామురము ఎంతో ఆనందముగా సంతోషముగా ఎగురుతూ ఉన్నది. ఈ యొక్క చిన్న సన్నివేశాన్ని లేదా చిన్న కథను మనం లోతుగా అర్థము చేసుకుంటే మనం కూడా ఈ లోకమనే పాపమనే బంధకారములలో లేదా అటువంటి పంజరములలో మనం కూడా చిక్కుకొని ఉంటూ ఉన్నాం. ఆ సైతానుడు మనలను కూడా పట్టి ఆ పంజరములో బంధిస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు మనందరినీ కూడా చూస్తూ ఉన్నాడు. పంజరములో అనగా ఆ పాపములో ఇరుక్కున్నటువంటి మనందరినీ కూడా కంట కనిపెడుతూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు, వెళ్ళి అడుగుతూ ఉన్నాడు, ఈ పంజరములో ఉన్నటువంటి నా బిడ్డలను నీవు విడుదల చేయి. ఆ సైతానుడు అంటూ ఉన్నాడు, ప్రభువా, వీరెందుకు నీకు దేనికి పనికిరారు, నిన్ను సరిగా ఆరాధించలేకపోతూ ఉన్నారు, సరిగా ప్రార్థన చేయలేకపోతూ ఉన్నారు, సరిగా దేవాలయానికి రాలేకపోతూ ఉన్నారు, సరిగా పూజలో పాల్గొనలేకపోతూ ఉన్నారు, సరిగా వాక్యాన్ని ధ్యానం చేయలేకపోతూ ఉన్నారు, వీరు పదే పదే పాపములో అడుగు పెడుతూ ఉన్నారు, వీరు నీకు ద్రోహము చేస్తూ ఉన్నారు, ఇదిగో వీరు నీకు సిలువ వేయబోతూ ఉన్నారు, ఇదిగో వీరు నీకు నమ్మక ద్రోహం చేయబోతూ ఉన్నారు, వీరిని నీకు దేనికి అని ఆ సైతానుడు ప్రభువుని అడుగుతూ ఉంది. ప్రియుల, ప్రభు అంటూ ఉన్నాడు, ఈ బిడ్డలను నేను ప్రేమించాను, ఈ బిడ్డల కొరకే నేను వచ్చాను, ఇదిగో ఈ బిడ్డల కొరకే నేను వచ్చాను, కాబట్టి వెల ఎంతో చెప్పు, వెల ఎంతో చెప్పు అని ప్రియ సహోదరి సహోదరులారా మనలను వెలనిచ్చి కొంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము, పౌలు గారు కొరింథీ ప్రజలకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 20వ వచనములో వాక్యాన్ని చదువుతూ ఉన్నాం. ఏలైనా ఆయన వెలనిచ్చి మిమ్మలను కొనెను. మరలా వాక్యాన్ని చదువుకున్న, ఏలైనా ఆయన వెలనిచ్చి మిమ్మలను కొనెను. ప్రియ విశ్వాసులారా, కనుక మీ దేహముతో దేవుని మహిమపరపుడు, మీ దేహముతో దేవుడిని మహిమపరపుడు. ప్రియ సహోదరి సహోదరు, ఆ పంజరములో బంధింపబడినటువంటి ఆ పామురము సంతోషముగా ఎగిరిపోతూ ఉన్నది, రక్షించబడుతూ ఉన్నది. అలాగనే నీవు నేను కూడా క్రీస్తు ప్రభు ఆయన వెలనిచ్చి నిన్ను నన్ను కొంటూ ఉన్నాడు. ప్రియులారా, మనం చేయవలసినది ఆయన రక్తముతో శుభ్రపరచబడాలి, ఆయన రక్తముతో ప్రక్షాళన చేయబడాలి. ప్రియ విశ్వాసులారా, అలా చేయబడాలి అంటే మనం చేయవలసినది మన దేహముతో ఆయనను మహిమపరపాలి. అనగా మనము దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దివ్య పూజా బలిలో పాల్గొనాలి, దివ్య సంస్కారాలలో పాల్గొనాలి, అనునిత్యము దేవునిని వెంబడించాలి. ప్రియ సహోదరి సహోదరుల,
అనునిత్యము దేవుడు ఇచ్చినటువంటి ప్రతి ఆజ్ఞను తూచా తప్పకుండా పాటించాలి. అప్పుడే మనము ఆయనకు ఇష్టమైన బిడ్డలుగా మారుతూ ఉంటాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. పౌలు గారు ఎఫెసీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము, పౌలు గారు ఎఫెసీలకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనములో, మీరు దేవుని ప్రియమైన బిడ్డలు కనుక ఆయనను పోలి జీవించండి. కారణం, ఆయన నిన్ను వెలనిచ్చుకుంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకంలో ఎవరు కూడా అంత వెల ఇచ్చి నిన్ను పాపపు ఊబి నుండి బయటకు తీసుకురాలేదు. ప్రభు మాత్రమే వెలంచుకుంటూ ఉన్నాడు. అందుకే ప్రభు అంటూ ఉన్నటువంటి మాట, మీరు ప్రభువుకి ప్రియమైన బిడ్డలు కనుక మీరు ఆయనను పోలి జీవించండి. ఆయనను పోలి జీవించండి అనగా ఆయన రక్తముతో కడగబడినటువంటి నీవు ఆయనను పోలి జీవించు. కానీ ప్రస్తుత రోజులలో మనం ఎవరిని పోలి జీవిస్తూ ఉన్నాం ప్రియులారా? ప్రతి ఒక్కరూ ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎవరిని పోలి జీవిస్తూ ఉన్నాం? ముఖ్యంగా యువతి యువకులను అడిగామనుకోండి, నా ఇష్టమైన హీరో ఫాదర్, నా ఇష్టమైన హీరోయిన్ ఫాదర్, నేను వారిని పోలి జీవిస్తాను ఫాదర్, వారి వలె నేను నా వేషధారణ ధరిస్తాను ఫాదర్, వారి వలె నేను నా హెయిర్ కట్ కానీ మిగతా అందాలు కానీ నేను వారి వలె పోలి జీవిస్తాను ఫాదర్. ఈ విధంగా మనం పోలి జీవిస్తూ ఉన్న ఇహలోక అందచందాలను చూచి ప్రియ విశ్వాసులారా, కానీ వాక్యం అంటూ ఉన్నది, మీరు ఆయనను పోలి జీవించండి.